నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఏపీని స్వచ్ఛాంధ్రగా మార్చాలని సంకల్పించామన్న సీఎం. గాంధీ జయంతి నాటికి 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను తొలగిస్తామని వెల్లడి. నేరస్తుల పట్ల ప్రభుత్వం కఠినంగా ఉంటుందన్న చంద్రబాబు. ఆడబిడ్డల జోలికి వస్తే వదిలిపెట్టబోమని తీవ్ర హెచ్చరిక. హైదరాబాద్లోని వంశీ ఇంట్లో ముగిసిన సోదాలు. ఇల్లంతా జల్లెడ పట్టిన పోలీసులకు దొరకని ఫోన్. దొంగనోట్ల ముఠా గుట్టురట్టు చేసిన తూర్పుగోదావరి జిల్లా పోలీసులు. 1.6 లక్షల ఫేక్ కరెన్సీ స్వాధీనం, 5గురు అరెస్ట్. ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం. బస్సు బొలెరో వాహనం ఢీకొని 10 మంది మృతి. ఈ రాత్రి అమెరికా నుంచి భారత్కు అక్రమ వలసదారుల రెండో విమానం. అమృత్సర్ ఎయిర్పోర్టుకు రానున్న మరో 119 మంది. తాజా అంశాన్ని చూస్తున్నాం. తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ రెండో రోజు విచారణ ముగిసింది. ఉత్తరాఖండ్లోని భోలేబాబా డైరీ చుట్టూ రెండో రోజు విచారణ సాగింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్పని అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, చెప్పండి, తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ రెండో రోజు విచారణకు సంబంధించి వివరాలేంటి? రాకేష్, తిరుమల నెయ్యి కల్తీ కేసుకు సంబంధించి 4 నిందితులను విచారిస్తున్న సిట్టు రెండో రోజు తన విచారణను ముగించింది. 5 రోజుల పాటు ఈ విచారణ సాగనుంది. రెండో రోజు ప్రధానంగా ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ ద్వారా కల్తీ నెయ్యిని టీటీడీకి సరఫరా చేసిన బోలేబాబా డైరీ చుట్టూ విచారణ సాగింది. ఏఆర్ డైరీకి బోలేబాబా డైరీకి మధ్య ఉన్న సంబంధాలను 2 నుంచి 3% మేర కమిషన్ ఇవ్వడం ద్వారా ఏఆర్ డైరీ నుంచి టీటీడీకి నెయ్యి సరఫరా చేసేందుకు బోలేబాబా డైరీ చేసిన ప్రయత్నాలపై పూర్తి స్థాయిలో సిట్ అధికారులు విచారణ తెలుస్తోంది. అదే విధంగా ఈ ఏఆర్ డైరీకి ఎలాంటి అర్హత లేకపోయినా టీటీడీ నిర్వహించిన టెండర్లలో పాల్గొని నెయ్యి సరఫరా టెండర్ దక్కించుకునేందుకు ప్రోత్సహించిన ఏఆర్ డైరీ, బోలేబాబా డైరీ, ఏఆర్ డైరీ టెండర్ల సందర్భంగా కట్టాల్సిన ఈఎండి అమౌంట్ ను కూడా బోలేబాబా డైరీ చెల్లించిన తీరుపై కూడా ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. అదే విధంగా ఏఆర్ డైరీ, బోలేబాబా డైరీ నెయ్యి సరఫరాపై పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించింది. బోలేబాబా డైరీ నెయ్యి ఉత్పత్తి చేసి ఏఆర్ డైరీకి చేరవేసే సమయంలో ఎలాంటి కల్తీకి పాల్పడ్డారు, కల్తీ చేయడానికి చోటు చేసుకున్న కుట్ర కోణాలపై పూర్తి స్థాయి విచారణ చేసినట్టు పలు ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా టెక్నికల్ బిడ్, అంటే టెండర్లు నిర్వహించే సమయంలో సాధారణ బిడ్లు, టెక్నికల్ బిడ్ 2 రకాలుగా నిర్వహిస్తారు. టెక్నికల్ బిడ్ అంటే ఏదైనా ఒక సంస్థ తాను ఎంత మేర సామర్థ్యం ఉంది, ఎలాంటి పాల సేకరణ కావచ్చు, లేకపోతే నెయ్యి ఉత్పత్తికి సంబంధించి వాళ్ళు అనుసరించే విధానాలు ఏంటి, వారి వద్ద ఉన్న యంత్రాలు ఏంటి, ఎంత మేర వారి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, అంశాన్ని టెక్నికల్ బిడ్ కి సంబంధించి కమిటీ పరిశీలిస్తుంది. టెక్నికల్ బిడ్ సంబంధించిన కమిటీ పరిశీలించే సమయంలో ఏఆర్ డైరీకి ఇన్స్పెక్షన్ కి వెళ్లిన కమిటీ సభ్యులు ఎవరు, ఏంటి, వారి ద్వారా ఎలాంటి పరిశీలన చేశారు యంత్రాలను అన్న అంశంపై ఏఆర్ డైరీకి సంబంధించిన రాజశేఖర్ కూడా వివరాలు సేకరించడం తెలుస్తుంటే, దానికి ఆధారంగా ముందే ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్, కొనుగోలు విభాగం టీటీడీలో వారి ఎవరెవరు టెక్నికల్ బిడ్డింగ్ కి సంబంధించి సమయంలో డైరీకి వెళ్లారన్న అంశాలను కూడా టీటీడీ నుంచి సేకరించి వారి ద్వారా కొన్ని ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. రాకేష్, ధన్యవాదాలు నారాయణప్ప. గాంధీ జయంతి నాటికి పట్టణాల్లో పేరుకుపోయిన 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించే బాధ్యత తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. చెత్తను పునర్వినియోగం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఏపీని స్వచ్ఛాంధ్రగా చేయాలని సంకల్పించామన్న సీఎం అందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశం తమ దృష్టిలో ఉందన్న చంద్రబాబు ప్రజల మనోభావాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
ప్రతి నెల 3వ శనివారం ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా కందుకూరులో మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ సెంటర్ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో పేరుకుపోయిన చెత్తను తిరిగి వినియోగిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం చెత్తపై పన్నుల భారం మోపితే కూటమి ప్రభుత్వం అదే చెత్త నుంచి సంపద సృష్టించే ప్రయత్నం చేస్తోందన్నారు. రాష్ట్రంలో 50% పచ్చదనం పెంచేందుకు చర్యలు చేపట్టామన్నారు. మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయన్న సీఎం ఆడబిడ్డల జోలికి వస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కందుకూరులో 25 మెట్రిక్ టన్నులు కెపాసిటీతో పొడి చెత్త, తడి చెత్త 2 కలిపేసేస్తున్నాం. అది ఈ కందుకూరులో ఈరోజు స్టార్ట్ చేయడం ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల చెత్త ఎక్కడా పేరకపోయే పరిస్థితి ఉండదు. ఏ రోజుకి ఆ రోజు చెత్త అంతా కూడా రీసైక్లింగ్ అన్న వెళ్తుంది, లేకపోతే కాంపోస్ట్ అయి ఎరువులు వెళ్ళి పొలానికన్నా వెళ్తాయి. అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ ప్రభుత్వం నేరస్తుల పట్ల కఠినంగా ఉంటాం, గుండెల్లో రైళ్లు పరిగెత్తిచ్చే విధంగా ఉంటాం. ఎవడైనా సరే ఆడబిడ్డల జోలుకొచ్చినా, ఈ గడ్డ పైన నేరాలు చేయాలనుకున్నా అలాంటి వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం, ప్రజాహితం కోసం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎవడైనా సరే గంజాయి తాగినా, గంజాయి ఉత్పత్తి చేసినా ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉపేక్షించదు. అదే మరి డ్రగ్స్ కూడా గాంధీ జయంతి రోజున 100% ఏ టౌన్లో కూడా చెత్త లేకుండా లెగసీ చెత్త తీసే బాధ్యత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి అప్పచెప్పాను. పేదరిక నిర్మూలన తన జీవిత ఆశయమని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఇబ్బందుల్లో ఉన్న వారికి అండగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి నెల పేదల సేవలో ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వివరించారు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్లిపోయిందన్న సీఎం వాటిని తీర్చేందుకు ఇబ్బందులు పడుతున్నామన్నారు. రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ 64 లక్షల మందికి పింఛను ఇస్తున్నామన్నారు. సంక్షేమాన్ని మరింత పరుగులు పెట్టించాలనే సంకల్పం ఉన్నా గల్లా పెట్టే సహకరించడం లేదన్నారు. ఇబ్బందులు ఉన్నప్పటికీ అవి తాత్కాలికమేనని, వాటిని అధిగమిస్తామని సీఎం విశ్వాసం వ్యక్తం చేశారు. 8 నెలలుగా ఎప్పుడూ జరగని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను. మొత్తం చేసేయాలని సంకల్పం ఉంది, పరిగెత్తాలని ఉంది. కానీ గల్లా పెట్టి మాత్రం సహకరించడం లేదు. కానీ పర్వాలేదు, నాకు నమ్మకం ఉంది ఇది తాత్కాలికమైన ఇబ్బంది. ఆ ఇబ్బందిని అధిగమించే శక్తి నాకుందనేది నా అభిప్రాయం. అందుకే మీరు చూస్తే 5 సంవత్సరాలు ఒక తట్ట మట్టేయలేదు రోడ్డు మీద. నేను వస్తానే 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఒక్క రోడ్లో కూడా గుంతలు లేని రోడ్లుగా తయారు చేశామంటే అది ఈ ప్రభుత్వం యొక్క దృఢ సంకల్పం. జీరో పావర్టీ నా జీవితాశయం. ఎన్టీ రామారావు గారు ఎప్పుడూ చెప్పేవారు, పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది ఎన్టీఆర్ కళ. దాన్ని సాధించడానికి నేను మీకు అండగా ఉంటానని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈ సంవత్సరం P4 అనే పాలసీ తీసుకొచ్చి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్తో మీ ఆదాయాన్ని పెంచే విధానానికి, పేదలకు అండగా ఉండే విధానానికి శ్రీకారం చుడుతున్నాం. ప్రజల నుంచి తీసుకునే ప్రతి వినతికి ప్రభుత్వం జవాబుదారీతనంగా ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మంచి పనులు చేసేవారికి ప్రభుత్వం సహకరిస్తుందని, అదేవిధంగా ఇష్టానుసారం ప్రవర్తించే వారిపై చర్యలుంటాయని హెచ్చరించారు. ఏది ఏమైనప్పటికీ ప్రజాహితమే ప్రభుత్వ విధానమని సీఎం వెల్లడించారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రభుత్వం బాగా పనిచేస్తే మీ జీవితాల్లో మార్పు వస్తుంది. ఈరోజు కొన్ని ప్రభుత్వాలు మీరు చూస్తే 20-30 ఏళ్ళు అధికారంలో ఉండి ఊహించిన అభివృద్ధి చేసే పరిస్థితికి వచ్చారు. కొన్ని ప్రభుత్వాలు అధికారంలో 5 ఏళ్లుండి 20-30 ఏళ్లు ఎన్నిక నెట్టేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలంటే ప్రజా చైతన్యమే మార్గం అని చెప్పి తెలియజేసుకుంటూ, జిల్లా విషయం కూడా నా దృష్టిలో ఉంది. వీలైన తొందరలో నిర్ణయం చేస్తాం. అంటే రాష్ట్రంలో ఇంకా కొన్ని రిక్వెస్ట్లు ఉన్నాయి, అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని కందుకూరులో మీరు అడిగిన సమస్య, సబబైన సమస్య ఏం చేయాలో తొందరలో నిర్ణయం చేస్తాం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థలను, సర్పంచ్లను, విద్యార్థులను సీఎం అభినందించారు. వారికి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా
వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగులతో ముఖాముఖి నిర్వహించారు. వారి వినతులను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. అమెరికాలోని భారత అక్రమ వలసదారులకు సంబంధించి 119 మందితో కూడిన రెండో విమానం ఇవాళ అమృత్సర్కు రానుంది. రాత్రి 10 గంటల సమయంలో విమానం ఎయిర్పోర్టులో ల్యాండ్ కానుందని అధికారులు తెలిపారు. అక్రమ వలసదారులలో 67 మంది పంజాబ్కు చెందిన వారు కాగా 33 మంది హర్యానాకు చెందిన వారని చెప్పారు. మరో 8 మంది గుజరాత్ వారని, 3 ఉత్తరప్రదేశ్, 2 చొప్పున గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్లకు చెందిన వారని పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ నుంచి ఒక్కొక్కరు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అక్రమ వలసదారులకు చెందిన 3వ విమానం ఆదివారం భారత్కు రానుందని తెలుస్తోంది. ఇంతకుముందు 104 మంది అక్రమ వలసదారులతో కూడిన అమెరికా విమానం ఈ నెల 5న అమృత్సర్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. అక్రమ వలసదారుల విమానాలను ఢిల్లీలో కాకుండా పంజాబ్లోని అమృత్సర్లోనే ల్యాండ్ చేయడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పంజాబ్ను, అక్కడి ప్రజలను అప్రదిష్ట పాలు చేసే కుట్రలో భాగంగా కేంద్రం చేస్తున్న ప్రయత్నంగా ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. అక్రమ వలసదారుల అంశాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయం చేస్తుందని దుయ్యబట్టింది. పంజాబ్ నుంచి అమాయకపు యువత అమెరికాకు అక్రమంగా ఎందుకు ఎలా వెళ్లాల్సి వచ్చిందో ప్రజలు తెలుసుకోవాలని అనుకుంటున్నట్లు బీజేపీ నేత తరుణ్ చుగ్ అన్నారు. యువత వద్ద నుంచి డబ్బులు తీసుకుని అక్రమ దారిలో వారిని అమెరికాకు పంపిన నిందితులను పట్టుకోకుండా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అమెరికా నుంచి వచ్చే అంతర్జాతీయ విమానాలకు భారత్లో పంజాబ్ ఎయిర్పోర్టు సమీపంలో ఉండటం వల్లే అక్కడ ల్యాండ్ అవుతున్నాయని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ఆర్పీ సింగ్ తెలిపారు. హైదరాబాద్లో వల్లభనేని వంశీ నివాసంలో రాష్ట్ర పోలీసులు సోదాలు చేపట్టారు. వంశీ సెల్ ఫోన్ కోసం పోలీసులు ఆయన నివాసంలో సోదాలు చేశారు. చివరగా సెల్ ఫోన్ టవర్ లొకేషన్ హైదరాబాద్లోని వంశీ నివాసంలో చూపించినట్లు తెలిసింది. దీంతో ఆయన ఫోన్ కోసం వంశీ ఇల్లంతా గాలించారు. చివరకు సెల్ ఫోన్ లభించకపోవడంతో వంశీ నివాసం నుంచి పోలీసులు వెనుదిరిగారు. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బెదిరించిన కేసులో వల్లభనేని వంశీకి వైసీపీ లీగల్ సెల్ న్యాయ సహాయం చేస్తోందని వంశీ భార్య పంకజశ్రీ చెప్పారు. విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని ఆమె కలిశారు. వంశీకి జైలులో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని కోర్టును కోరతామని చెప్పారు. పార్టీ సపోర్ట్ చాలా ఉంది నాకు. అక్కడి నుంచే మాకు లీగల్ సెల్ అంతా మనకి అక్కడి నుంచే వర్క్ అవుతుంది. బాగా హెల్ప్ చేస్తున్నారు. టెయిల్ బోన్ మీకు అందరికీ తెలిసి ఉంటుంది. ఆ వెన్నెముకలో లాస్ట్లో ఉంటుంది. అది ఆల్రెడీ ఆయనకి ఫ్రాక్చర్ ఉంది. కోవిడ్ తర్వాత ఆయనకి చాలా బ్రీతింగ్ ఇష్యూస్ ఉన్నాయి, స్లీప్ యాప్నియా. మెంటల్గా బాగానే ఉన్నారు, ఆయన స్ట్రాంగ్ ఉన్నారు. ఆ టెయిల్ బోన్ పెయిన్ నేను కింద పడుకోలేకపోతున్నాను. అండ్ ఆల్సో ఐసోలేట్ చేసిన 22 hours లాక్ చేసేసి నాకు బ్రీతింగ్ ప్రాబ్లంగా ఉందని చెప్తున్నారు. దాడులు, దౌర్జన్యాలకు పెట్టింది పేరిన వల్లభనేని వంశీని జగన్ వెనకేసుకురావడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని హోంమంత్రి అనిత అన్నారు. విజయవాడలో ప్రాసిక్యూషన్ డైరెక్టరేట్ నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్న ఆమె సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయని, దొంగలను పట్టుకోవడానికి అప్గ్రేడ్ అవ్వాలని సూచించారు. పోలీసు, న్యాయ వ్యవస్థల సమన్వయంతో చాలా కేసులు ఛేదించవచ్చని అనిత తెలిపారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకమన్న మంత్రి ప్రతి వ్యక్తి స్వయంగా తనకు తాను నిఘా పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. ఆ రోజు సీఎం ఈ రోజు మాట్లాడుతున్నాడు, నీతి కబుర్లు దయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడుతున్నాడు. ఆ రోజు బీపీ పెరిగితేనే మా కార్యాలయాలు వచ్చి బదలగొట్టారని మాట్లాడుతున్నారు. కేసులన్నీ ఉన్నాయి, నడుస్తున్నాయి. ఆ రోజు కేసులు పెట్టారు, నడుస్తున్నాయి. వాటన్నిటి మీద ఈ రోజు న్యాయ విచారణ జరుగుతోంది. ఏంటి కుట్ర? పోలీసులకి ఏంటి అవసరం? ఈ రోజు సత్యవర్ధన్ వాళ్ళ బ్రదర్ వచ్చి కంప్లైంట్ పెట్టాడు, నాకు న్యాయం జరగాలి, మా అన్నని ఇలా బెదిరించారు, కిడ్నాప్ చేశారని చెప్పి. దాని మీద పోలీసులు యాక్షన్ తీసుకోవాలి కాబట్టి పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. దానికి సంబంధించి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, ఎవిడెన్సెస్ అని ప్రొడ్యూస్ చేశారు. దాని మీద రిమాండ్ విధించింది కోర్టు. ఫర్దర్ గా ఏమైనా మాట్లాడుకుంటే కోర్టులో మాట్లాడుకోవచ్చు. కానీ నేనేమంటానంటే ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో బయటకు వచ్చి మాజీ సీఎం ఈ పులివెందుల ఎమ్మెల్యే బయటకు వచ్చి ఆయన తెగ బాధపడిపోతూ మాట్లాడుతూ ఉంటే 5 సంవత్సరాలు ఆ బాధ ఏమైపోయింది? లాస్ట్ 5 సంవత్సరాలు అన్ని పార్టీ కార్యాలయాల మీద దాడులు చేశారు, మా మీద దాడులు చేశారు, మా మీద అబద్ధపు కేసులు పెట్టారు. మేము నిజంగా రివెంజే తీర్చుకోవాలి అనుకుంటే 7 నెలలు ఎందుకు ఆగుతాం? ఈ రోజు వరకు ఎన్నెన్నో మాట్లాడిన వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి బాగానే మాట్లాడుతున్నారు కదా. మేము వాళ్ళ మీద ఏం కక్ష సాధింపు ఏం చేయలేదే. అతను సత్యవర్ధన్ తమ్ముడు కేసు పెట్టాడు, ఆ కేసును బేస్ చేసుకుని ఈ రోజు వంశీ గారిని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. దళిత యువకుడిని కిడ్నాప్ చేసిన కేసులోనే వైసీపీ నేత వల్లభనేని వంశీ జైలుకెళ్లారని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఈ కేసులో అన్ని వాస్తవాలు బయటకు వస్తాయని, చట్టపరంగానే చర్యలుంటాయన్నారు.
గత వైసీపీ హయాంలో జరిగిన అరాచక పాలన ప్రజలందరికీ తెలుసని లోకేష్ గుర్తు చేశారు. విశాఖ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న లోకేష్ను పశువైద్య విద్యార్థులు కలిశారు. ఎంబీబీఎస్ వైద్య విద్యార్థులతో సమానంగా తమకు స్టైఫండ్ కల్పించాలని మంత్రిని కోరారు. ఉపకార వేతనం పెంచాలంటూ 10 రోజులుగా వెటర్నరీ విద్యార్థులు నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన మంత్రి సంబంధిత శాఖ మంత్రితో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారు. 2019 నుంచి 24 వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఎలా పరిపాలన జరిగిందో ప్రజలందరూ తెలిసిన విషయమే. ఆనాడు ప్రతిపక్ష నేత కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఇతర పార్టీ నాయకులు మేమందరం కూడా ప్రజల తరఫున ప్రజల సమస్యలపైన పోరాడాలని వెళ్ళినప్పుడు అడుగడుగునా మమ్మల్ని ఇబ్బంది పెడతాం జరిగింది. మేము ప్రెస్ మీట్ లో గత ప్రభుత్వాన్ని నిలదీస్తే కావాలని మా పైన కేసులు పెడతాం కానివ్వండి, ఏకంగా మా పార్టీ ఆఫీస్ పైన దేవాలయంగా భావించే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి చేశారు. గన్నవరం పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారు. నేను ఆనాడు ప్రజలందరూ చెప్పాను. దాదాపు 90 బహిరంగ సభల్లో, యువగలం బహిరంగ సభల్లో ప్రజల ముందల ఎర్రబుక్ చూపించి ఏ అధికారులు వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో న్యాయపరంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటా వాళ్ళని వదిలిపెట్టనని ఆనాడు హామీ ఇస్తాం జరిగింది. మొన్న కావాలని ఒక దళితుడిని కిడ్నాప్ చేసి కేసు విత్డ్రా చేయించారు ఇప్పుడున్న మాజీ శాసనసభ్యుడు. ఆ కిడ్నాప్ కేసే ఈ రోజు ఆయన జైలుకి వెళ్లే పరిస్థితి. అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి. నాకు దాంట్లో ఎలాంటి సందేహం లేదు. న్యాయబద్ధంగా అన్ని చర్యలు మేము తీసుకుంటాం. వ్యాపారాల్లో నష్టాలు వచ్చాయని అతడు చెరు మార్గాన్ని ఎంచుకున్నాడు. నకిలీ నోట్ల ద్వారా డబ్బు సంపాదించాలనుకున్నాడు. ఇందుకోసం సామాజిక మాధ్యమాలను ఆశ్రయించాడు. చివరికి కటకటాల పాలయ్యాడు. నకిలీ నోట్ల వ్యవహారంలో ప్రధాన నిందితుడైన కర్రి మణికుమార్ గుంటూరులో నివాసముంటున్నాడు. మొదట్లో వస్త్ర వ్యాపారం చేసి నష్టపోయాడు. ఆ తర్వాత మరికొన్ని వ్యాపారాలు చేసినా లాభాలు రాలేదు. ఎలాగైనా డబ్బు సంపాదించాలని అడ్డదారులు తొక్కాడు. దొంగ నోట్లు ముద్రించాలని నిర్ణయించుకున్నాడు. దొంగ నోట్లు ఎలా ముద్రించాలని సామాజిక మాధ్యమాల్లో చూసి నేర్చుకున్నాడు. వస్త్రాలపై ప్రింటింగ్ వేయడంలో నేర్పరి అయిన మణికుమార్ పాత గుంటూరుకు చెందిన దోనిపూడి మధుతో కలిసి 2 నెలల క్రితం దొంగ నోట్లు ముద్రించేందుకు సామగ్రి కొనుగోలు చేశాడు. గుంటూరు కేంద్రంగా ప్రింటింగ్ పరికరాలను పెట్టి దొంగ నోట్లు తయారు చేశాడు. వీటిని చలామణి చేసేందుకు కె గంగవరం మండలానికి చెందిన చిత్తూరు హరిబాబు, కాజులూరు మండలానికి చెందిన పరిపూర్ణ శ్రీనివాస్, చీకట్ల ఏడుకొండలతో చేతులు కలిపాడు. వీరి గుట్టును బిక్కవోలు, అనపర్తి పోలీసులు రట్టు చేశారు. హరిబాబు తన వాహనాన్ని బిక్కవోలులో రిపేర్ చేయించుకుని మెకానిక్కు దొంగనోట్లు ఇచ్చాడు. మెకానిక్ రాంబాబు ఫిర్యాదు మేరకు పోలీసులు విచారించి ఈ నెల 7వ తేదీన చిత్తూరు హరిబాబు, పరిపూర్ణ శ్రీనివాస్, చీకట్ల ఏడుకొండలను అరెస్టు చేశారు. వాళ్లు ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రధాన నిందితుడు కర్రి మణికుమార్, దోనిపూడి మధును పట్టుకున్నారు. 5గురి వద్ద నుంచి 1,06,00,000 రూపాయల విలువైన దొంగ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రింటింగ్ సామగ్రి, జెరాక్స్ యంత్రాలను సీజ్ చేశారు. సంతలు, చిన్న చిన్న వ్యాపారాల్లో నకిలీ నోట్లు చలామణి చేసేందుకు నిందితులు నోట్లు తయారు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరి వెనుక పెద్ద ముఠా ఉందా అనే అనుమానాలు ఉన్నాయని, అందుకోసమే పీటీ వారెంట్పై అదుపులోకి తీసుకుని విచారిస్తామని ఎస్పీ తెలిపారు. ఈ మధుబాబు అనే ఆయన మణికుమార్ అనేటటువంటి మెయిన్ ముద్దాయి. ఈ నలుగురు దొరికిన తర్వాత మేము అరెస్ట్ చూపించాం. ఫర్దర్ లీడ్స్ లో గుంటూరులో బాలాజీ నగర్ లో అతను డెన్ మీద రైడ్ చేసి ఈ మొత్తం ఈ కరెన్సీ నోట్లు కానీ ఈ మెటీరియల్ దగ్గర 1,02,00,000 రూపాయలు, వీరి దగ్గర 4,00,000 రూపాయలు మిగిలిన నలుగురు ముద్దాయిల దగ్గర వాళ్ళని అరెస్ట్ చూపించారు. గుంటూరులో బాలాజీ నగర్ లో ఒక చిన్న స్లమ్ ఏరియా, ఒక చిన్న ఎవరికి అనుమానం రాకుండా అక్కడ పెట్టుకొని ఇవన్నీ కూడా తయారు చేసి ఇప్పుడు ఎవరైతే హరిబాబు, శ్రీనివాస్, ఏడుకొండ లాంటి వాళ్ళకి అవి పంపించి ఏరియాలో సర్క్యులేట్ చేయడానికి దే వర్ ట్రయింగ్. ఇట్ ఈస్ వెరీ న్యూ డెన్. ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా తమిళనాడులోని పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ మదురై జిల్లా అళగరకొండలో కొలువైన ఆరుల్మిగో సోలైమలై మురుగన్ ఆలయాన్ని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అధికారులు, అర్చకులు పవన్కు పూర్ణకుంభంతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. పవన్ కళ్యాణ్ మురుగన్కు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో జరుగుతున్న స్కంద సృష్టి కవచం, తిరుప్పుకల్ పారాయణంలో పాల్గొన్నారు. మురుగన్ దర్శనానంతరం ఆలయంలోని పారిశుధ్య కార్మికులతో కాసేపు ముచ్చటించారు. వారి యోగక్షేమాలు తెలుసుకుని వారితో సెల్ఫీలు దిగారు. కొందరికి ఆర్థిక సాయం చేశారు. పవన్తో పాటు అతని కుమారుడు అకీరానందన్ స్వామివారిని దర్శించుకున్నారు.
ఋషికొండ ప్యాలెస్ నిర్మాణ కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లింపుల వ్యవహారంపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఋషికొండ ప్యాలెస్ కాంట్రాక్టర్కు ఎందుకు బిల్లులు చెల్లించారంటూ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులపై ఆయన మండిపడ్డారు. ఈ అంశంపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అయితే ఋషికొండ ప్యాలెస్ నిర్మాణ పనుల బిల్లులు చెల్లించలేదని, అదే సంస్థ చేసిన వేరే పనులకు బిల్లులు చెల్లించినట్లు అధికారులు వివరించారు. వేరే బిల్లులైనా సరే ఆ కాంట్రాక్టర్కు ఎందుకు చెల్లింపులు జరపాల్సి వచ్చిందని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓసారి చెప్పినా వినకుంటే ఎలాగని ప్రశ్నించారు. అసలు ఆ కాంట్రాక్టర్కు జరిపిన చెల్లింపులు ఏ పనులకు బిల్లులు చెల్లించారో నివేదిక ఇవ్వాలని మంత్రి పయ్యావుల అధికారులను ఆదేశించారు. ఇకపై ఆ కాంట్రాక్టర్ చేపట్టిన ఎలాంటి పనులకైనా బిల్లులు చెల్లించరాదని స్పష్టం చేశారు. సీఎం లేదా తన దృష్టికి తేకుండా బిల్లులు చెల్లిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని ఆర్థిక మంత్రి తేల్చి చెప్పారు. యువతిపై యాసిడ్ దాడి చేసిన నిందితుడు గణేష్కు ఖచ్చితంగా శిక్ష పడుతుందని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అన్నారు. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం పేరంపల్లిలో నిన్న యువతిపై గణేష్ అనే యువకుడు యాసిడ్తో దాడి చేసి గాయపరిచాడు. గాయాలైన బాధితురాలు బెంగళూరులో చికిత్స పొందుతున్నారు. ప్రేమించిన అమ్మాయి తనకు దక్కదనే అక్కసుతో పథకం ప్రకారం దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. దాడి చేసి బెంగళూరుకు పారిపోతుండగా నిందితుని పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కళాశాల విద్యా సంస్థల్లో భరోసా అనే పేరుతో అవగాహన సదస్సు నిర్వహిస్తామన్నారు. ఉత్తరప్రదేశ్లో మీర్జాపూర్ ప్రయాగ్రాజ్ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది దుర్మరణం పాలయ్యారు. ఓ వాహనం బస్సును ఢీకొనడంతో జరిగిన ఈ దుర్ఘటనలో 19 మంది గాయపడ్డారు. ఛత్తీస్గఢ్ కోర్సా జిల్లాకు చెందిన భక్తులు ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు వెళుతుండగా వారి బస్సును మరో వాహనం ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.